Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel and అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేసేయండి. దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఇవాళ ఫ్రైడే అండ్ టుడేస్ డేట్ ఇస్ 25 అనుకుంటా. సో జూలై 25. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి నాకు ఎర్లీ లాగౌట్ వచ్చింది కాబట్టి నేను ఇవాళ వ్లాగ్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఇట్స్ లైక్ ఫ్రైడే మినీ వ్లాగ్ అలా చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఫస్ట్ అయితే మనకు ఒక పార్సల్ వచ్చింది. దిస్ ఈస్ ద పార్సల్. సో ఈ పార్సల్ ఓపెనింగ్ కంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఈసారి నేను ఏ ఫెస్టివల్స్ చేసుకోవట్లేదు డ్యూ టు సమ్ రీజన్స్. మా హస్బెండ్ వాళ్ళ పాలోలు చనిపోయారు. అంటే మా హస్బెండ్ వాళ్ళ అంటే మా ఫాదర్ ఇన్ లా వాళ్ళ బ్రదర్ వైఫ్, ఓన్ బ్రదర్ వాళ్ళ వైఫ్ చనిపోయారు. సో మాకు ఈ జూలై నుంచి నెక్స్ట్ జూలై దాకా ఎలాంటి ఫెస్టివల్స్ ఉండవు. కాకపోతే మనకు ఆత్రం కాబట్టి నేను వరలక్ష్మి ఫస్ట్ వీకే చేసుకుందామని చెప్పేసి ఐ లిటరలీ ఆర్డర్డ్ ఎవ్రీథింగ్ శారీ దగ్గర నుంచి డెకరేషన్ ఐటమ్స్, ఇంకా బ్లౌజ్ పీసెస్, గాజులు అవి మాత్రం వెళ్ళి కొనుక్కుందాం 1 day ముందు అనుకున్నాను. మిగతా అన్నీ కొనుక్కున్నా. ఆ పార్ట్లో వచ్చిన చీరలే ఇవి. వరలక్ష్మి అని చెప్పి నేను చీరలు కొన్నాను. సో వచ్చాయన్నమాట. ఇంకా కాస్ట్ తీసుకున్నాను, చిన్న అమ్మవారు సిల్వర్ తీసుకున్నాను, 108 ఫ్లవర్స్ కొనుక్కున్నాను. లిటరలీ ఐ బాట్ ఎవ్రీథింగ్. ఐ షాప్ లైక్ ఎనీథింగ్. లైక్ ఈసారి ఇంకా మంచిగా చేసుకోవాలి, అసలు బాగా చేసుకున్నా కదా అని చెప్పి. బట్ కొన్ని సార్లు ఇలా జరుగుతుంది కదా. సో మాకు ఈ 1 year పాటు ఏ ఫెస్టివల్స్ లేవు, జస్ట్ నార్మల్ దీపం మాత్రం పెట్టుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఇంకా నేను యాజ్ యూజువల్ శ్రావణ మాసము, కార్తీక మాసము ఎవ్రీ ఫ్రైడే దీపం పెట్టడము, నాన్ వెజ్ తినకుండా ఉంటాను 1 month, అవన్నీ చేస్తాను ఇయర్ కూడా. కాకపోతే పూజలు, ఫెస్టివల్స్ ఇలాంటి వ్లాగ్స్ మీరు చూడరు ఇంకొక 1 year పాటు. అదనమాట. నాకెందుకో అంటే నేను పెళ్ళైనప్పటి నుంచి లైక్ ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడము, పూజలు చేసుకోవడము కొంచెం అలవాటు చేసుకున్నాను. బికాస్ నాకు మా మమ్మీని చూసినప్పటి నుంచి అలవాటు. సో మా మమ్మీ ప్రతిరోజు పూజ చేస్తుంది, ఫెస్టివల్స్ అప్పుడు మంచిగా పూజలు చేసుకుంటూ ఉంటుంది. అవన్నీ చూసి నాకంటూ రేపు ఒక హౌస్ వచ్చినప్పుడు నేను చేసుకోవాలి అనుకునేదాన్ని. అలా నేను ఈ 2 yearsగా అన్ని ఫెస్టివల్స్ చేసుకున్నాను ఇక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ లేనప్పుడు అమ్మవారిని సెలబ్రేట్ చేసుకున్నాను. కానీ బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక 1 year పాటు మాకు ఏ ఫెస్టివల్స్ ఉండవు అన్నప్పుడు నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయాయి. అదేంటి ఇంకొక 10 daysలో వరలక్ష్మి ఉంది కదా, నేను అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను కదా, ఏంటి ఇలా అయింది అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే, ఏదైనా మనం మంచిగా చేసి అనుకోవాలి కాబట్టి ఇంకా అనుకునేది ఏం లేదు. దీన్ని ఇంకా ఏదో దానికి వాడేసుకుంటాను. యాక్చువల్గా అమ్మవారి కోసం నేను ఆల్రెడీ ఒక చెరుడు కొన్నాను, ఏం చేయలేమన్నమాట. సో ఇప్పుడైతే మనం ఇది అన్బాక్స్ చేద్దాం. ఇప్పుడు లక్ష్మీ బొటిక్లో ఆషాఢ మాసం సేల్ జరిగింది. ఆషాఢ మాసం మొత్తం ఐ థింక్ నిన్నటితో అయిపోయింది ఆషాఢ మాసం సేల్. నేను సేల్లో కొన్నా కొన్ని శారీస్. ఐ థింక్ వాళ్ళ దగ్గర ఎప్పుడో ఏదో ఒక సేల్ నడుస్తూ ఉంటుంది. మీకు ఏమైనా నచ్చితే మీరు కూడా కొనుక్కోవచ్చు. సో అదనమాట వ్లాగ్. అయితే ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద అన్బాక్సింగ్. ఈ అన్బాక్సింగ్ వీడియోలు చేయాలంటే నాకు చాలా ఇష్టం. కానీ శ్రవణ్ అప్పుడు చేసి శ్రవణ్ తిడతాడు, ఎన్ని కొంటావు ఏమన్నా అంటే ఎన్ని. ఆ రాఖీ సినిమాలో మన ఎన్టీఆర్ డైలాగ్ ఉంది కదా, ఎన్ని దారుణాలు సార్. అట్లా మా ఆయన ఎన్ని ప్యాకేజీలు ఎన్ని డెలివరీ ప్యాకేజీలు అంటాడు అనమాట మళ్ళా. సో అందుకే మా ఆయన లేనప్పుడు ఎలాగో వ్లాగ్ చేస్తున్నాం కదా, ఆడియన్స్ కూర్చోబెట్టి ఉంటుందని చెప్పి ఐఎమ్ డూయింగ్ ఇట్. ఇది ఇవాళే వచ్చింది అందులోను. సో వస్తూ తీసుకొచ్చాను కింద నుంచి. ఇంకా అందుకే నేను ఐఎమ్ డూయింగ్ ఏ వ్లాగ్. నాకు వ్లాగ్ చేయడానికి కంటెంట్ అవసరం లేదు బేసిక్గా, నేను అంత మాట్లాడతాను కాబట్టి. సో లెట్స్ ఓపెన్. సో టడా, ఇదనమాట మనకు వచ్చిన ప్యాకేజ్. సో ఫస్ట్ ఒక శారీ అయితే నేను తీసుకున్న శారీ ఈ మోడల్ వేసుకుంది కదా, యాక్చువల్ తనే ఓనర్ కూడా. ఈ శారీ ఆర్డర్ పెట్టాను నేను, అదే బాక్స్ వచ్చింది మనకి ఈ శారీ. సో లెట్స్ ఓపెన్. సో ఆ శారీ ఉన్న బాక్స్ కింద ఎక్కడో ఉంది, బట్ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మస్లిన్ సిల్క్ అంటారు దీన్ని. ఇది నాకు 799కి వచ్చింది.
నాకు ఈ కలర్ ఎందుకో నచ్చింది, సో ఐ బాట్ ఇట్. మస్లిన్ సిల్క్ అంటారు తెలుసు కదా, అదనమాట. ఇది మంచిగా బ్లూ కలర్ అండ్ ఇది కైండ్ ఆఫ్ ఆనియన్ రోస్ ఏదో అంటారు కదా, ఆ కలర్ అనమాట. మంచిగా బ్లూ బార్డర్ వచ్చింది. సో లెట్స్ ఓపెన్. ఓ నైస్. దీనికి ఇలా టాజల్స్ కూడా ఇచ్చేసారు, మనకు మామూలుగా టాజల్స్ వస్తాయి కదా అది. అండ్ బ్లౌజు ఎలా వచ్చిందో చూద్దాం. అవన్నీ తీసేస్తాం అనుకోండి. సో ఇలా ఇది పళ్ళు అనమాట. సో దీనికి బ్లౌజ్ ఐ థింక్ బ్లౌజు మనకు నార్మల్ శారీ ఉంది కదా అదే ఇచ్చేసారు ఇలా. ఇది మస్లిన్ సిల్క్ అంటారు అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం క్రేప్ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ క్రేప్ ఆర్ జార్జెట్, వాట్ ఎవర్ యూ కాల్ అదనమాట. బాగుంది ఇది. ఇది నాకెందుకో ఒక మీరు తన పేజ్ చూస్తే తన పేజ్లో తను కట్టుకొని ఉంటుంది ఒకసారి, చాలా నచ్చింది నాకు ఇది. సో ఇది తీసుకున్నాను నేను. ఇది ఒక చీర. అయినో అంటుంది కాబట్టి మేము కొత్త బట్టలు వేసుకోకూడదు, కానీ ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశాను నేను. ఇవన్నీ ఎప్పుడు 10 days బ్యాక్ ఆర్డర్ పెట్టినవి. సో రీసెంట్గా చనిపోయారు మా ఇంట్లో. సో ఇవైతే క్యాన్సిల్ చేయలేను కదా, నేను మంచి డిస్కౌంట్లో కొన్నాను. ఇది యాక్చువల్గా 1500, నాకు హాఫ్ ప్రైస్కి వచ్చింది, లిటరల్ 800కి వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది. అండ్ చెప్పాను కదా ఈ శారీ అని చెప్పేసి, సేమ్ ఇదే శారీ. ఇదన్నమాట చీర. బాగుంది కదా. సో ఇవన్నీ మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు పెళ్ళిళ్ళకి కట్టుకున్నప్పుడు మీకు అందరికి చూపిస్తాం. ఇది నాకు దీని యూజువల్ ప్రైస్ 2000+ అనమాట, 2400 సంథింగ్. ఇది నాకు 1599కి వచ్చింది ఈ చీర. ఇది పట్టు చీర, కంచి సిల్క్ అనుకుంటా ఇది. ఎస్, కంచి సిల్క్. ఇది చాలా బాగుంది యాక్చువల్గా ఫోటోలో కంటే డైరెక్ట్గా. నా దగ్గర అసలు నేను ఆరెంజ్ పెద్దగా వేసుకోను, ఐ డోంట్ లైక్ ఎందుకు ఆరెంజ్. ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. సో అది నేను ఎందుకో ఎప్పుడు ఆరెంజ్ కొన్నది కూడా లేదు ఎందుకో, ఫర్ సమ్ రీజన్. సో ఈ సారీ అందుకే తీసుకున్నా. ఇది చాలా బాగుంది, సేమ్ మనకు ఫోటోలో ఉన్నట్లే ఉందన్నమాట. చీర చాలా బాగుంది. సో ఇవన్నీ నేను నెక్స్ట్ ఇయర్ మా తమ్ముళ్ళు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి కట్టుకుంటాను అన్నమాట, నాట్ ఫర్ నౌ. ఈ ఇయర్ మోస్ట్లీ ఎవరివి ఉండకపోవచ్చు, అందరివి నెక్స్ట్ ఇయర్కే ఉంటుంది. సో అదనమాట మనం చేసిన షాపింగ్. ఏంటో కొంటూనే ఉంటా, మా అమ్మ తిడుతూనే ఉంటుంది, దీనికి ఏం పనిలేదు. దట్స్ ఓకే, మంచి సేల్లో వచ్చినప్పుడు కొనుక్కోవాలి. అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ డిజైనర్ శారీ. ఇది దగ్గర అన్ని పట్టు చీరలే అయిపోతున్నాయి, ఒక డిజైనర్ శారీ కూడా లేదు అని చెప్పి ఐ బాట్ ఇట్. సో దీనికి బ్లౌజ్ ఇలా సెపరేట్గా ఇచ్చారు. ఇది బ్లౌజ్, మంచిగా బోట్ నెక్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది హ్యాండ్స్, చాక్లెట్ కలర్ నాకు ఎందుకో నచ్చింది, నాకు ఎప్పటి నుంచో ఉండేది చాక్లెట్ కలర్ కొనుక్కోవాలి అని చెప్పి. సో ఇది కూడా అంతే, సమ్ 1100, నాకు 799కి వచ్చింది. బాగుంది కలర్ ఇది కూడా.
సో అదనమాట. ఇప్పుడు ఇది మొత్తం ఓపెన్ చేస్తే మొత్తం చిందర అవుతుంది. మీకు ఐఎమ్ నాట్ ఓపెనింగ్ ఇట్. కానీ ఇలా ఉంటుంది చీర. చాక్లెట్ కలర్, కైండ్ ఆఫ్ జార్జెట్. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది, బట్ ఫైన్. ఇలాంటి డిజైనర్ శారీస్ ఇలానే ఉంటాయి కదా. సో దీనికి ఆల్రెడీ బ్లౌజ్ చూపించేసాం కాబట్టి ఇదన్నమాట ఈ శారీ కథ. సో ఇలా నేను 3 శారీస్ కొన్నాను. ఇంకా ఇవి. సో ఇవన్నమాట శారీస్. సో ఈ ఇయర్ మేము ఎందుకు ఫెస్టివల్ చేసుకోవట్లేదు అన్నదానికి చెప్పేశాను నేను. ఈసారి ఎందుకు వరలక్ష్మి చేసుకోవట్లేదు అని. వరలక్ష్మే కాదు, దివాళీ, కార్తీక మాసంలో కార్తీక దీపం, దసరా ఇవేవి చేసుకోవట్లేదు మేము. లిటరలీ నెక్స్ట్ ఇయర్ జూలై వరకు ఏ ఫెస్టివల్ చేసుకోకూడదు అన్నారు. కాబట్టి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అంటే వ్లాగర్స్ గురించి తెలిసిందే కదా, ఎక్కడ కంటెంట్ దొరుకుతుందా, ఎప్పుడు కంటెంట్ షూట్ చేద్దామనే ఉంటాము. బట్ ఇలాంటివి జరిగినప్పుడు సమ్ టైమ్స్ విల్ డిసప్పాయింట్ కదా. నేనైతే వరలక్ష్మి కోసం లిటరల్ ఎంత ప్రిపేర్ అయ్యాను. బికాస్ లాస్ట్ టైం నేను ఫస్ట్ టైం ఒక్కదాన్నే వండి ఫ్రమ్ స్క్రాచ్ చేసుకున్నాను. బట్ ఈసారి మా మమ్మీ కూడా వస్తానన్నారు నా హెల్ప్ కోసం. నేను మంచిగా వ్లాగ్ చేసుకోవచ్చు అనుకున్నాను, బట్ ఎందుకో ఇలా అయిపోయింది ఈసారి. బట్ ఇట్స్ ఓకే, ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి కాబట్టి. సో ఇదన్నమాట వాళ్ళ వ్లాగ్. మీకు కానీ ఈ శారీస్ లింక్స్ కావాలి అంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఇస్తాను. సో మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.